ఆంధ్రప్రదేశ్లో 5 ముఖ్యమైన శివుని దేవాలయాలు ఉన్నాయి. వాటినే పంచరామాలు అంటారు. అవేమిటంటే అమర్రామం, దాక్షారామం, కుమారరామం, క్షీరరామం, సోమరామం. ఈ పంచరామాలు ఎలా ఏర్పడ్డాయంటే పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతేకాదు తనకు బాలునితో తప్ప మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని వరం కోరుతాడు. దీంతో శివుడు తదాస్తని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే శివునితో పొందిన వరం వీటి కారణంగా తారకాసుడు వరగర్వితుడై విర్రవీగుతుండేవాడు. తన అసుర మూకలతో దేవతలపై దండెత్తి వారిని ముప్పతిప్పలు పెట్టేవాడు. దేవతలు తారకాసుడు పెడుతున్న ఇబ్బందులు భరించలేక శ్రీ మహావిష్ణువు చెబుతారు. అయితే శివపార్వతుల పుత్రుని చేతిలోనే తారకాసుని అంతం సంభవిస్తుందని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. దీంతో దేవతలు శివపార్వతులకు మొరపెట్టుకుంటారు. తారకాసుని అంతం చేసేందుకు శివపార్వతులు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి వెళ్తాడు. కుమారస్వామి తన శక్తి ఆయుధంతో తారకాసుని సంహరించగా మళ్ళీ బతుకుతాడు. దీంతో ఏం చేయాలో తెలియక కుమారస్వామి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కుమారస్వామితో ఇలా చెబుతాడు. తారకాసుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించమని సలహా ఇస్తాడు. తరువాత కుమారస్వామి తన ఆగ్నేయ అస్త్రం ప్రయోగించి తారకాసుని మెడలో ఆత్మలింగాన్ని ఛేదించగా ఆ ఆత్మలింగం 5 ముక్కలుగా భూమిపై పడుతుంది. భూమిపై పడిన ఆ 5 ఆత్మలింగ ముక్కలు 5 శివాలయాలుగా ప్రతిష్ఠించబడ్డాయి. అవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచరామాలుగా ప్రసిద్ధి చెందిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు.